హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ఫుల్ కోర్స్ అయితే 5,999 రూపాయలు ఉన్నటువంటి ఫుల్ కోర్స్ని ఇంతకుముందు 499కి ఇచ్చేదండి. మరి ఉగాది పండుగ సందర్భంగా మన యాప్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా కేవలము 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. మొదటి 500 అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఇందులో 1000+ క్లాసెస్ అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మనం ఎంత చదివామన్న దానికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా కోర్టులో, హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగి కావాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి, లేదా ప్లే స్టోర్ నుండి ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి, మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మోడల్ పేపర్స్ రూపంలో అయితే చూడబోతున్నాము. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే ఈ రోజే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, ద క్యాబినెట్ మిషన్ కమ్ టు ఇండియా ఇన్ విచ్ ఇయర్? క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండి. ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ సి, 1946వ సంవత్సరంలో భారతదేశానికి రావడము జరిగింది. వివరాలు చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాన్ని బదిలీ చేయడం గురించి చర్చించడానికి 1946లో ఈ మిషన్ భారతదేశానికి రావడము జరిగింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? అంటే స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరండి? ఆప్షన్ సి, సి రాజగోపాలాచారి గారండి. ఓకేనా. సో ఒకవేళ స్వతంత్ర భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంటే ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్ వస్తారు. ఓకే. కానీ ఇక్కడ భారతీయ అని అడిగినప్పుడు మాత్రము రాజగోపాలాచారి గారు వస్తారు. గమనించాలి, చిన్న డిఫరెన్స్. ఓకే. మౌంట్ బాటన్ తర్వాత సి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ అయ్యారు. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఈ పదవిని నిర్వహించిన ఏకైక భారతీయుడు ఈయనే అండి. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంస్థ వ్యవస్థాపకుడు? దేనండి? బ్రహ్మ సమాజము. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రహ్మ సమాజము. మరి హిందూ సమాజాన్ని సంస్కరించేందుకు అతను 1828లో బ్రహ్మ సభను లేదా బ్రహ్మ సమాజంను స్థాపించారు. ఇది తర్వాత బ్రహ్మ సమాజ్గా మారిందండి. ఫస్ట్ బ్రహ్మ సభగా ఉండేది, తర్వాత బ్రహ్మ సమాజ్గా మారడం అయితే జరిగింది. 1828లో దీన్ని స్థాపించారు. ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద స్లోగన్ గో బ్యాక్ టు వేదాస్ వాజ్ గివెన్ బై, అంటే వేదాలకు తరలిపోండి అని నినాదం ఇచ్చినది ఎవరండి? ఆప్షన్ సి, దయానంద సరస్వతి. వివరాలు చూద్దాం. ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి స్వచ్ఛమైన వేద సంస్కృతిని పునరుద్ధరించడానికి ఈ పిలుపునివ్వడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్, హూ ఆథరైజ్డ్ ద నేషనల్ సాంగ్ వందే మాతరం? అంటే జాతీయ గీతమైన వందే మాతరంను రచయిత ఎవరు? దీనికి రచయితగా వ్యవహరించిన వారు ఎవరండి? వందే మాతరం. ఆప్షన్ బి, బంకించంద్ర చటర్జీ. ఎవరండి? బంకించంద్ర చటర్జీ. వివరాలు చూద్దాం. ఇట్ వాజ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్ బెంగాలీ బై బంకించంద్ర చటర్జీ. ఓకేనా. మరి బంకించంద్ర చటర్జీతే సంస్కృత బెంగాలీ భాషల్లో రాయబడింది మరియు
అతని నవల ఆనంద్ మఠ్లో ఉందండి. ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఆనంద్ మఠ్ నుంచి స్వీకరించడం జరిగింది. ద గదర్ పార్టీ వాస్ ఫౌండెడ్ ఇన్ 1913 ఇన్ విచ్ కంట్రీ? అంటే 1913లో గదర్ పార్టీ ఏ దేశంలో స్థాపించబడింది? గదర్ పార్టీ ఎక్కడండి? అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో స్థాపించబడింది. దీన్ని స్థాపించిన వారు లాలా హరిదయాల్ గారు. ఓకేనా? శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హరిదయాల్ మరియు ఇతరులచే స్థాపించబడిన ఈ పార్టీ సాయుధ పోరాటం ద్వారా భారతదేశానికి స్వతంత్రం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడము మనం చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. హూ స్టార్టెడ్ ద హోమ్ రూల్ లీగ్ ఇన్ ఇండియా అలాంగ్ విత్ బాలగంగాధర్ తిలక్? బాలగంగాధర్ తిలక్తో కలిసి భారతదేశంలో హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించింది ఎవరు? హోమ్ రూల్ ఉద్యమం ఎవరండి? యానీ బీసెంట్. ఆప్షన్ బి అండి, యానీ బీసెంట్. చూద్దాం. భారతదేశానికి స్వయం పాలన డిమాండ్ చేస్తూ 1916లో తిలక్ మరియు యానీ బీసెంట్ తమ సొంత హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్. ద కకోరి ట్రైన్ రాబరీ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? ద కకోరి ట్రైన్ రాబరీ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? కకోరి రైలు దోపిడీ ఏ సంవత్సరంలో జరిగింది? ఎప్పుడండి? ఆప్షన్ బి 1925వ సంవత్సరంలో జరిగిందండి. వివరాలు చూద్దాం. 1925లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్కి చెందిన విప్లవకారులు లక్నో సమీపంలో ఒక రైలును దోచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. హూ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఎవరినండి? దాదాబాయ్ నౌరోజీ. ఎవరినండి? దాదాబాయ్ నౌరోజీ గారిని పిలుస్తాం. సో అతను ప్రారంభ కాలపు ప్రముఖ నాయకుడు మరియు సంపద తరలింపును వివరిస్తూ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాసి మరి బ్రిటిష్ వారు భారతదేశంలోని సంపదను ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా వారి దేశానికి తరలించారు అనేటువంటి వివరాలను చాలా క్షుణ్ణంగా వివరించడము జరిగింది. నెక్స్ట్ వన్. హూ ఈజ్ ఫేమస్లీ కాల్డ్ ఫ్రాంచియో గాంధీ? అంటే సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఎవరినండి? మౌలానా అబుల్ కలాం ఆజాదా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖానా, మహమ్మద్ అలీ జిన్నానా, షేక్ అబ్దుల్లానా? ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఇంపార్టెంట్ పర్సన్. ఓకేనా? మరి ఇతను గాంధీకి సన్నిహితుడు. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో అహింసా ఉద్యమానికి నాయకత్వం వహించారు మరియు ఖుదాయి ఖిద్మత్గర్ రెడ్ షర్ట్స్ దళాన్ని కూడా స్థాపించినట్టు వ్యక్తి ఎవరండి? ఈ యొక్క ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు. ఓకే, రెడ్ షర్ట్స్ అనేది క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి. ఖుదాయి ఖిద్మత్గర్ లేదా రెడ్ షర్ట్ దళాన్ని స్థాపించిన వారు ఎవరు అని. ఓకే, నెక్స్ట్ వన్. హూ సక్సెస్ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ టు ద ఇండియన్ యూనియన్? అంటే భారతీయ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విజయవంతంగా విలీనం చేసింది ఎవరు? ఎవరండి? ఆప్షన్ సి అండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశాన్ని ఏకం చేయడంలో అతని కీలక పాత్ర కారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వ్యవహరిస్తారండి. ఏమంటారండి? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? భారతదేశంలో పోలీస్ వ్యవస్థ పితామహుడు అని కూడా వీరికి బిరుదు కలదు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూసెస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్? అంటే ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు దీన్ని. ఓకే, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఓకే, లార్డ్ డల్హౌసీ. సహజమైన సొంత వారసుడు లేకుండా చనిపోయిన పాలకుల రాజ్యాలను, ఉదాహరణకు ఝాన్సీ, సతారా, వీటిని ఆక్రమించుకోవడానికి డల్హౌసీ ఈ విధానాన్ని ఉపయోగించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వేర్ డిడ్ ద బ్రిటిష్ ఎస్టాబ్లిష్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా? బ్రిటిష్ వారు భారతదేశంలో తమ మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు? మొదటి ఫ్యాక్టరీ
ఎక్కడండి? ఆప్షన్ సి సూరత్. ఎక్కడండి? సూరత్. చూద్దాం. ముఘల్ చక్రవర్తి జహాంగీర్ నుండి అనుమతి పొందిన తర్వాత బ్రిటిష్ వారు 1613లో సూరత్ వద్ద తమ మొదటి ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. ఎక్కడండి? సూరత్. సూరత్ని మనము డైమండ్ సిటీ అనే పేరుతో పిలుస్తామండి. 1613లో బ్రిటిష్ వారి యొక్క మొదటి ఫ్యాక్టరీని అయితే ఇక్కడ ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ టు గ్యాగ్ ద ఇండియన్ ప్రెస్ వాజ్ పాస్డ్ బై. అంటే భారతీయ పత్రికల గొంతు నొక్కడానికి వెర్నాక్యులర్ ప్రెస్ చట్టాన్ని 1878లో ఆమోదించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆప్షన్ బి లార్డ్ లిట్టన్ అండి. ఎవరు? లార్డ్ లిట్టన్. ప్రాంతీయ వెర్నాక్యులర్ భాషలో బ్రిటిష్ వ్యతిరేక రాతలను అణిచివేయడానికి లార్డ్ లిట్టన్ ఈ చట్టాన్ని ఆమోదించడము జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ బ్రిటిష్ వైస్రాయ్ అసోసియేటెడ్ విత్ ద ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. ఇల్బర్ట్ బిల్ వివాదంలో ఏ బ్రిటిష్ వైస్రాయ్కి సంబంధం ఉంది? ఎవరికండి? ఆప్షన్ బి లార్డ్ రిప్పన్. ఎవరండి? లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ మద్దతు ఇచ్చిన ఈ బిల్లు బ్రిటిష్ నేరస్తులను విచారించడానికి భారతీయ న్యాయమూర్తులకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనివల్ల బ్రిటిష్ వారి నుండి భారీ నిరసన వ్యక్తం కావడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, ద చౌరీ చౌరా ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ప్రెజెంట్ డే స్టేట్. అంటే చౌరీ చౌరా సంఘటన ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరిగింది? ఎక్కడండి? ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్లో అండి. ఓకే, చూద్దాం. చౌరీ చౌరా అనేటువంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. హూ కాల్డ్ సుభాష్ చంద్రబోస్ ద దేశ్ నాయక్. సుభాష్ చంద్రబోస్ను దేశ్ నాయక్ అని పిలిచింది ఎవరు? ఎవరండి? ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పిలవడం అయితే జరిగింది. చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ సుభాష్ చంద్రబోస్కు దేశ్ నాయక్, జాతి వీరుడు అనేటువంటి బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు? ఆప్షన్ సి అండి గోపాలకృష్ణ గోఖలే. ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే గారిని మహాత్మా గాంధీ గారికి రాజకీయ గురువుగా వ్యవహరిస్తారు. భారత రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో గాంధీజీ గోఖలేను తన రాజకీయ మార్గదర్శిగా పరిగణించడము జరిగింది. నెక్స్ట్ వన్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. హూస్ స్లోగన్ ఈజ్ దిస్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని ఎవరి నినాదం? ఆప్షన్ సి అండి బాలగంగాధర్ తిలక్. ఎవరిదండి? బాలగంగాధర్ తిలక్ గారిది. వివరాలు చూద్దాం. స్వతంత్ర పోరాట సమయంలో ప్రజలను సమీకరించడానికి తిలక్ ఈ నినాదాన్ని ప్రాచుర్యంలోనికి తేవడము జరిగింది. నెక్స్ట్ వన్, 1929లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరిన విప్లవకారుడు ఎవరు? ఎవరండి? ఆప్షన్ డి అండి భగత్ సింగ్ మరియు బటూకేశ్వర్ దత్. ఇద్దరు కూడా. వివరాలు చూద్దాం. చెవిటి వారికి వినబడేలా చేయడానికి అనేటువంటి ఉద్దేశంతో కఠినమైన చట్టాలకు నిరసనగా వారు ప్రాణ నష్టం జరగని పొగ బాంబులను విసిరడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్. హూ పబ్లిష్డ్ ద న్యూస్ పేపర్ కేసరి. కేసరి అనేటువంటి పత్రికని ఎవరు ప్రచురించారు? కేసరి. ఆప్షన్స్ అండి బాలగంగాధర్ తిలక్ గారు ప్రచురించడం జరిగిందండి. జాతీయవాద భావాలను వ్యాప్తి చేయడానికి తిలక్ మరాఠీలో కేసరి మరియు ఆంగ్లంలో మరాఠా పత్రికను ప్రచురించడము జరిగింది. నెక్స్ట్, ద క్రిప్స్ మిషన్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ వైస్రాయ్. క్రిప్స్ మిషన్ ఏ వైస్రాయ్ కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది? ఆప్షన్ బి అండి లార్డ్ ఇర్విన్ కాలంలో. ఎవరి కాలంలో అండి? లార్డ్ ఇర్విన్. చూద్దాం.
లార్డ్ లిన్లిత్గో వైస్రాయిగా ఉన్నప్పుడు 1942లో క్రిప్స్ భారతదేశానికి రావడం జరిగింది. ఆప్షన్ బి అండి, లార్డ్ లిన్లిత్గో అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లార్డ్ లిన్లిత్గో కాలంలో క్రిప్స్ రాయభారం భారతదేశానికి 1942లో వచ్చింది. ఓకే, నెక్స్ట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ బై ద బ్రిటిష్ వారి చేత ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, భారతీయ అశాంతి పితామహుడు అని పిలువబడిన వారు ఎవరండి? ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్. వివరాలు చూద్దాం. వాలెంటైన్ చిరోల్ అనేటువంటి బ్రిటిష్ జర్నలిస్ట్ తిలక్ యొక్క దూకుడు జాతీయవాద విధానం కారణంగా అతనికి ఈ బిరుదు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్. ద సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై, సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ బి అండి, లార్డ్ వెల్లస్లీ. భారతీయ సంస్థానాలను బ్రిటిష్ ప్రభావంలోనికి తీసుకురావడానికి లార్డ్ వెల్లస్లీ దీన్ని ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నిజాం దీనిపై మొదటి సంతకం చేయడము జరిగింది. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ? భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చారు? ఆప్షన్ సి అండి, 1911. 1911లో ఢిల్లీ దర్బార్ సమయంలో కింగ్ జార్జ్ V రాజధాని మార్పును ప్రకటించడం జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన యాప్లో ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.